లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. రీసెంట్ గా ఏసై మీద పాటలు చాలా వస్తున్నాయి. తెలుసును అని అసలు ఆంటీ ఏంటి అసలు ఓ రేంజ్లో ఉంది. మామూలు కదా. దాని మీద రీల్స్ అద్భుతంగా చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగా రీల్స్ చేస్తున్నారు. ప్రసన్న ఎవరికి ప్రసన్నత లేకుండా కాసేపు మొగుడు అంటది, కాసేపు బిడ్డ 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 అని ఎర్రగడ్డ, వాడే నా మొగుడు వీడే నా మొగుడు అంటుంటుంది. సో ఇక్కడ పాయింట్ ఏమిటంటే, అమ్మ ఇన్ని రోగాలు తగ్గించేస్తారు కదా, పెద్ద పెద్ద రోగాలు తగ్గించేస్తారు. క్యాన్సర్లు, ఎయిడ్స్లు, కొన్ని ఇళ్లలో అయితే దోమలు రాకుండా ప్రే చేసి దోమలు రాకుండా, బొద్దింకలు రాకుండా, ఎలకలు రాకుండా. ఆయన దేవుడా లేకపోతే పారిశుద్ధ కార్మికుడు. పరిశుద్ధ గ్రంథం పారిశుద్ధ కార్మికం, ఇదే టైటిల్ మన వీడియోకే. పరిశుద్ధ గ్రంథం పారిశుద్ధ కార్మికుడు. అది పారిశుద్ధ కార్మికుడు వాడు, వాళ్ళ గాడ్డు. ఇంకంతకని ఇది ఎలకల్లో దోమలు అన్నింటినీ తరుముతుంటాడు. సరే, విషయం ఏంటంటే, ఇంత పెద్ద పెద్ద రోగాలు తగ్గిస్తారు కదా వాడు, వాళ్ళ గాడ్డు. వాడు వీళ్ళ కళ్ళజోడు తీయలేకపోతున్నాడు. కళ్ళజోడు లేకపోతే వీళ్ళ బతుక్కి ఒక్కడ కూడా బుల్బుల్ బుక్ చదవలేరు. వాటికన్నా ఇది చిన్నది కదా సార్. కాదమ్మా, ఇప్పుడు అంత పెద్ద రోగాలు బాగు చేయగలరు కదమ్మా. నువ్వు బుల్లెట్ నడపగలవు, స్కూటీ ఇస్తేనే గుద్దేసావు అని. నీకు బుల్లెట్ రాదని మాకు అర్థమైపోయిందిగా. సో కాబట్టి ఇదంతా ఓన్లీ హంబక్కు. ఏ మనిషి అయినా, దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా, ఏ మతం వాడైనా పుడితే చస్తాడు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ప్రతివాడికి రోగం వస్తుంది. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒప్పుకుంటా. ప్రతివాడు ముసలుడు అయిపోతాడు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? రొంగియచ్చు, అంగు చేయొచ్చు, కానీ చివరికి బొంగుల మీద పడుకోబెట్టి తీసిపోతారు కదా. కాబట్టి 4 కామన్ పాయింట్స్ భగవద్గీతలో చెప్పారు. జన్మ, మృత్యు, జర, వ్యాధి. ఎవరికైనా కామన్. పుట్టామంటే చావాలి, మధ్యలో రోగం తప్పదు, ముసలితనం తప్పదు. తిరుపతిలో వాళ్ళు అలా ఎందుకు చేశారంటే, ఆ పనికి మాలిన పుస్తకం వాళ్ళకి ఎక్కింది. నేను కింద కామెంట్లో పెట్టాను, తిరుపతిలో పౌరుషం ఉన్న హిందువులారా, ఆ శాంతాక్లాజ్ అనే దరిద్రం బైబిల్లో లేదు. క్రిస్మస్ గురించి బైబిల్లో లేదు. డిసెంబర్ 25 గురించి బైబిల్లో లేదు. ఆడు పుట్టినట్టు ఎవిడెన్స్ లేదు. ఎవిడెన్స్ లేని, ఎథిక్స్ లేని, ఎపిక్స్ లేని దరిద్రం మనకెందుకు? నిరసన తెలపాలి అనుకుంటే, నేను ఇప్పుడు తిరుపతిలో లేను కదా, మరి హైదరాబాద్లో ఉన్నా. కాబట్టి ఆ శాంతాక్లాజ్ అనే దరిద్రాన్ని, ఆ జోకర్ గాడి డ్రెస్ని అన్నమయ్య ముందు తగలెట్టండి అని చెప్పాను. కానీ అంత పిరికి వదవాలి కదా, జరగదు. ఇంకోటి గురుగారు, వరుసగా దేవాలయాల పైన ఈ ధ్వంసాలు అనేవి, అంటే జనాలు కొట్టుకునే వరకు ఆగిపోయి దేవుళ్ళ మీదకి తిరగబడుతూ ఉన్నారు. దేవాలయాల్ని ధ్వంసం చేస్తున్నారు, లోపల ఉన్న విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఎక్కడ ఏ దేవాలయాలను కూడా వదలట్లేదు. ముఖ్యంగా ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు? అసలు ఎందుకు దేవుళ్ళ మీద పడుతున్నారు? విషయం ఏం కాదు, చాలా చిన్న విషయం. ఇప్పుడు బంగ్లాదేశ్ ఇష్యూ చూసారు. అవును, హిందువుల్ని తరమడం, నరకడం, చంపడం, ఆడవాళ్ళని చేయడం. ఎప్పుడైనా హిందువులు తగ్గిన చోటల్లా అరాచకాలు పెరుగుతాయి. అది కామన్. ఎందుకంటే లోకా సమస్త సుఖినో భవంతు, మన ఒక్కలమే చెబుతాం. ఇప్పుడు నువ్వు వ్యక్తిగతంగా ఏ దేవుడిని ఇష్టపడతావు? శివుణ్ణి. అవునా? మేమెవ్వరం శివుణ్ణి నమ్మం. నీకేనీ ప్రాబ్లం లేదు. నువ్వు కూడా చెప్పగలవు, నేను నమ్మే శివుణ్ణి ఇతరులు నమ్మకపోయినా నాకు అభ్యంతరం లేదు అని చెప్పగలవు కదా. నేను కృష్ణుని ఆరాధిస్తా, నేను నమ్మే కృష్ణుని ఇతరులను ఆరాధించకపోయినా నాకే అభ్యంతరం లేదు, నేను చెప్పగలను. ఒకసారి చెప్పను వాళ్ళని. మేము నమ్మే అల్లాని ఇతరులు పూజించకపోయినా పర్వాలేదు, మేము నమ్మే క్రీస్తుని ఇతరులు పూజించకపోయినా పర్లేదు, చెప్పను. మొత్తం 2 వ్యాపారాలు పడుకుంటాయి. చెప్పను. నువ్వు ఒక్కదానివే అబద్ధం ఆడతావు భూమి మీద. నువ్వంటే హిందువు. ఏమని? అన్ని మతాలు ఒకటే కదండి, అన్ని మత గ్రంథాలు మంచిగా చెబుతాయి కదండి. ఏదో ఒకసారి చెప్పించు, మొల్లాతో ఓసారి చెప్పించు, ఓ పాస్టర్తో. సత్యసాయిబాబా గారివి పాత వీడియోలు పెడుతున్నారు. అంటే రేపు కిస్మిస్ అని చెప్పి, మీరు అల్లా అని పిలిచినా, యేసు అని పిలిచినా, రామ అని పిలిచినా, కృష్ణ అని పిలిచినా పర్వాలేదు, దేవునికి అనేక నామములు ఉన్నవి అని సత్యసాయిబాబా చెప్తున్నారు. ఇలా ఒకసారి చర్చిలో ఏదైనా ఒక చిన్న లెక్చర్ వినిపించు, ఒకసారి మసీదులో వినిపించు. ఇన్ని మాటలు ఎందుకు? మసీదులో రోజు 5 సార్లు ఏమవుతుంది? నమాజ్. నమాజ్ మీనింగ్ ఏంటి ఒకసారి కొట్టు, గూగుల్ తల్లిని అడుగు.
అల్లాహు అక్బర్ ఇల్లిల్లాహు అంటే అర్థం ఏంటి? మనకేం తెలదు, వినేసేసి వెళ్ళిపోతుంటాం. ఆడు ఏమన్నా పెడితే తినేసి వెళ్ళిపోతుంటాం. ఆడు ఏమన్నా చేతికి అనేసి కూడా వెళ్ళిపోతారు. ఎవరు మారాలంటావు? ఈ అబద్ధాలు ఆడే బ్యాచ్ మారాలి. అందుకే నేనేమంటానంటే మీరు బైబిల్ చదవండి, ఖురాన్ చదవండి, భగవద్గీత చదవండి, భాగవతం చదవండి, రామాయణం చదవండి. ప్రపంచానికి ఏది మార్గదర్శకత్వం అది చూడండి. ఉదాహరణకి మీకు ఏది విచ్ ఈజ్ ఎగెనెస్ట్ హ్యూమానిటీ దాన్ని వదిలేద్దాం. ఒక బుక్ ఎందుకు ఉండాలి? గాడ్కి ఒక నేమ్ ఎందుకు ఉండాలి? ఇప్పుడు నిన్ను మీ అమ్మ ఏమని పిలుస్తారు? గౌతు అని పిలుస్తారు. అవునా? మీ ఆయన ఏమంటాడు? గౌతు అనే అంటారు. పిల్లలు అమ్మ అంటది కదా. మీ ఫ్రెండ్స్ ఇంకోలా పిలవచ్చు, మీ బాస్ ఇంకోలా పిలవచ్చు. సేమ్ పర్సన్ అడ్రస్ ఇన్ డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ వేస్. దీన్నే వేదం చెబుతుంది. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఒకటే సత్యం బట్ కాల్ విత్ మెనీ నేమ్స్. కానీ మూర్ఖులు, ఈ మూఢులు, ఈ అజ్ఞానులు, ఈ పిశాచ మతం వాళ్ళు నో, దేవుడికి మేము బొడ్డుకోసం ఓ పేరు పెట్టాం, ఆ పేరుతోనే పిలవాలి, లేకపోతే నరకం, లేకపోతే నరుకుతాం. నరకం అంటే హెల్లో, లేకపోతే వీళ్ళు నరుకుతారు. పాకిస్తాన్ ఎందుకు పుట్టింది చెప్పు? ఎందుకు పుట్టింది చెప్పు? బంగ్లాదేశ్ ఎందుకు పుట్టింది చెప్పు? ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు పుట్టింది చెప్పు? దేవుడు లేడు అనే వాళ్ళతో సమస్య ఏం లేదు. వాళ్ళు తక్కువ మంది ఉన్నారు ప్రపంచంలో. ఎక్కువ మంది దేవుడు ఉన్నారనే వాళ్ళేగా. కాబట్టి ప్రపంచం అంతా ఒక కుటుంబం కదా. దేవుడు ఉన్నాడనే వాళ్ళు ఎక్కువ మంది కదా. అవును. ఇన్ని మాటలు ఎందుకు నాన్న? గాజా, పాలస్తీనా, ఇజ్రాయిలు, ఆ గొడవ ఏంటంటావు తెలుసా? వచ్చిన మతమే. ఏంటి ఆ మతం? సేమ్ మళ్ళీ అవన్నీ ఒకదానికి పుట్టిన మతాలు అవి. వాళ్ళ కామన్ ఒకటే, అబ్రహమిక్ రిలిజియన్స్ అంటారు. ఇంకోటి ఎప్పుడన్నా తెలుసా నీకు? ఈ చర్చిల్లో వీళ్ళకి రకాలు ఉన్నాయి. ఆర్సిఎం అని, క్యాథలిక్ అని. క్యాథలిక్ విన్నాను. క్యాథలిక్, రోమన్ క్యాథలిక్, ఆర్సిఎం అంటారు. ఇంకోటి ఏమో ప్రొటెస్టెంట్స్. వీళ్ళ చర్చికి వాళ్ళు, వాళ్ళ చర్చికి వీళ్ళు వెళ్ళరు. వాటికి 66, ఒకటి 72 బుక్కులు. ఒకటికేమో ఒక గాడు, ఒకటికి ఒక గాడు. జనాలకు రాడ్డు, చేసేది ఫ్రాడ్, మొత్తం బ్యాడ్. అందులోకి వెళ్తే మ్యాడ్. ఓకే, వీడి చర్చికి ఆడి వెళ్తే ఆడి చర్చికి ఈడు వెళ్ళడం. షియాల మసీదుకి సున్నీ వెళ్ళడు, సున్నీ మసీద్ షియా వెళ్ళడు. మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళకే. మరి ఇప్పుడు పాకిస్తాన్లో బాంబు దాడిలో మసీద్ ధ్వంసం ఎవరు వేశారు? అక్కడ ఎవరు లేరుగా, అంత ముస్లిమ్సేగా. మరి బాంబు ఎవరు వేశారు? వాళ్ళే. కాబట్టి ప్రపంచంలో శాంతి అనేది ఎడారి మతాల వలన రాదు. ఎందుకని? వాళ్ళకి పడదు కదా. For more videos like this, subscribe Big TV channel.